వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. ఇక అప్డేట్స్ చూస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం 63 ఫీట్ల బతుకమ్మను ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ బతుకమ్మ సంబరాలు ఎల్బీ నగర్లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 63 ఫీట్ల బతుకమ్మను పేర్చారు. దసరాకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ప్రయాణికులతో రద్దీగా ఉంది. గత 2 రోజులతో పోలిస్తే ప్రయాణికుల రద్దీ ఈ రోజు సాధారణంగా ఉంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కోదండరాం భేటీ అయ్యారు. ఇరువురు పలు విషయాలను చర్చించుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మేడుపల్లి లక్ష్మి అనే మహిళను బెదిరించి డబ్బు బంగారం దోచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మేడుపల్లి లక్ష్మిని మోసం చేసి నీరడి సాయిలు అనే వ్యక్తి 50,000 నగదు బంగారం హరన్ తీసుకొని పరారయ్యారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి సీసీ కెమెరాలో చూసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దొంగలించిన బంగారు హారం బుర్రా వెంకటరమణకు అమ్మినట్లు ఒప్పుకున్నాడు. వెంకటరమణ నుంచి 11 గ్రాముల బంగారు గుండ్ల హారం స్వాధీనం చేసి అతడిని కూడా రిమాండ్ చేసినట్లు ఎస్హెచ్ఓ అశోక్ తెలిపారు. తెల్గాపూర్ గ్రామం చెందిన లక్ష్మి అనే మహిళ తనకు బాన్స్వాడలోని ముత్తూట్ ఫైనాన్స్లో గత 3 నెలల క్రితం 3 తులాల బంగారం కుదవబెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. అట్టి లోన్ గురించి 19వ తారీఖు రోజున ఒక 50,000 రూపాయలు తీసుకొని రావడం జరిగింది. అయితే తనకు ఫోన్లో పరిచయమైనటువంటి నీరడి సాయిలు కొండాపూర్ గ్రామం లింగంపేట గ్రామానికి చెందిన ఇతను ఆమెతో గత కొన్ని రోజులుగా ఫోన్లో మాట్లాడుతూ తన లోను నేను మిగతా 1,50,000 రూపాయలు కడతానని ఆమెకు మాయమాటలు చెప్పించి పిలిపించడం జరిగింది. ఆమె అదేవిధంగా ఆ రోజు రావడం జరిగింది. ఆమె రాగానే ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర ఆమెతో మాట్లాడి ఈరోజు ఈ లోను కట్టిస్తానని చెప్పేసి ఆమెకు మాయమాటలు చెప్పి బాన్స్వాడలోని పోచంగల్లిలోని కళ్ళు బట్టి దగ్గరికి పోవడం జరిగింది. అక్కడ కళ్ళు తీసుకొని తాగి ఆ తర్వాత అదే క్రమంలో మన బాన్స్వాడలోని కల్కి చెరువు సమీపంలోని రోడ్డు కట్ట వైపు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడిన సందర్భంలో మహిళకు మాటలు చెప్పి తీసుకొచ్చిన 50,000 రూపాయలు మరియు అదేవిధంగా ఆ మెడలోని దాదాపు 6 గ్రాములు గల గోల్డ్ గుండ్లను కూడా దగ్గరికి ఆమెను బెదిరించి అక్కడికి వెళ్ళి తీసుకొని పారిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని మంత్రి పొన్నం అన్నారు. రిజర్వేషన్లు అమలు విషయంలో ఏమైనా ఉంటే సూచనలు ఇవ్వండి అని బీజేపీ లక్ష్మణ్ను కోరారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించేలా చేసి బిల్లులకు అండగా ఉండాలన్నారు. ప్రామాణిక లెక్కల ప్రకారం స్థానిక ఎన్నికలకు పోతున్నామన్నారు. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అనేది సామాజిక విప్లవం అన్నారు. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఎవరిని అన్యాయం జరిగే విధంగా మా చర్య లేదు. మేము మా వర్గాలకు సంబంధించి న్యాయం జరగమని కోరుతా ఉన్నాం. దీన్ని ప్రస్ఫుటంగా ఘర్షణ లేదు, అభ్యర్థన న్యాయపరంగా అడుగుతా ఉన్నాం, చట్టపరంగా చేసుకుంటా ఉన్నాం. చట్టం ప్రభుత్వంలో చేతిలో పరిపాలనలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా మాటలకు శాసనసభలో అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం ద్వారా మాకు లాభం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. మరి 9వ తారీఖు నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ మా తరఫున కూడా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ అమలు కావడానికి మా అడ్వకేట్ జనరల్ గారు
న్యాయవాద బృందం, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఇది కొనసాగింపుగా కోర్టును అభ్యర్థిస్తాం. ఆ అభ్యర్థుల్లో భాగంగానే రాజకీయ పార్టీలుగా మీ యొక్క శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి దానికి కట్టుబడి రాజకీయ పార్టీలుగా బహిరంగ వేదికల్లో సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నటువంటి విధానంలో అంశాన్ని న్యాయపరంగా కోర్టుకు లిఖితపూర్వకంగా మీ న్యాయవాదుల బృందం ద్వారా పంపి మీ తరఫున కూడా ఒక అఫిడవిటీ లాగా మరి న్యాయస్థానానికి మీ అభిప్రాయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండాలని. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో శ్రీ సంతాన మల్లికార్జున దేవాలయంలోని పూజల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన పండుగ అన్నారు. ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో పండుగలు విశ్వవిఖ్యాతమయ్యాయని అన్నారు. నారాయణ నమోస్తుతే అగ్నే శస్త్రిసేమ. ఇవాళ దేశ విదేశాల్లో ఉండేటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గొప్పగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏ దేశం ఎగినా ఎంత దూరం పోయినా మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక. ఈ పండుగ ఎంత విశిష్టమైందంటే ప్రకృతిని పూజించే పండుగ. ప్రకృతి ద్వారా వచ్చేటువంటి పుష్పాలను చాలా గొప్పగా చేర్చి ఆ పుష్పాలతో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మను మరి అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఒక ఆటపాటలతో మరి వాటిని పూజించి చెరువు నీళ్ళలో కలుపుతూ ఉంటాం. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. వర్షాకాలంలో అప్పుడే చెరువులోకి కొత్తగా నీళ్ళు వచ్చి చేరుతాయి. ఆ చెరువు నీళ్ళలో మరి కొత్తగా వర్షపు నీరు చేరుతుంది కనుక చెరువులో ఆ వర్షపు నీరులో కొంత క్రిమికీటకాలు ఉంటాయి. అవన్నీ శుభ్రం కావాలంటే మరి మనం వాడేటువంటి తంగేడు పువ్వు కానీ గొనుగు పువ్వు కానీ ఈ పువ్వులన్నీ కూడా ఆ నీళ్ళలో వేయడం ద్వారా ఆ నీళ్లు పరిశుభ్రంగా మారేటువంటి గొప్ప సైన్స్ కూడా దీని వెనుక ఉంది. అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ఎక్కడికి పోయినా కూడా బతుకమ్మప్పుడు తల్లిగారింటికి రావడం, బంధుమిత్రులందరినీ పిలుచుకోవడం, ఎంతో గొప్ప పాటలు అంటే అక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాలను ఆ పాటలు కూడా ప్రతిబింబిస్తుంటాయి. తెలంగాణలోని ఈ పాటలు ఇవాళ విశ్వవ్యాప్తమైనాయి. గతంలో అసలు బతుకమ్మకు పెద్ద గుర్తింపు ఉండేది కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది. ఇవాళ రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ పండుగ మీ అందరి జీవితాల్లో వెలుతుర్ని ప్రసాదించాలని, మీ అందరికీ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని, ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దక్కించుకుంటారని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. విద్యార్థుల కోసం సైకిల్ మీద వెళ్లి పాఠాలు నేర్పిన పాఠకుడు, తాను నేర్పిన పాఠాలకు విద్యార్థులు అభివృద్ధి చెంది దేశ విదేశాల్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తాను ఎవరో కాదు, గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తను మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ముందుగా మెగా 9 టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రవి గారు. చాలా సంతోషం మీరు ఈరోజు సమయం ఇచ్చినందులకి. నేను యాక్చువల్లీ నా విద్యాభ్యాసం అంతా కూడా మా గ్రామం కొడిమ్యాల మండలంలో కొడిమ్యాల గ్రామం. ఇది రైట్ నౌ ఇప్పుడు ప్రస్తుతానికి జగిత్యాల జిల్లాలో ఉంది. అంతకుముందు అయితే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కింద ఉండేది. అప్ టు 10th క్లాస్ వరకు కొడిమ్యాల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను. మా గ్రాండ్ ఫాదర్ ఏమో ఆయన ఫార్మర్.
వ్యవసాయ కుటుంబం మాది. మా ఫాదర్ ఏమో గవర్నమెంట్ టీచర్, రిటైర్ అయ్యారు ఇప్పుడు. అంటే అటు వ్యవసాయ కుటుంబము, తర్వాత ఇటు టీచింగ్ ప్రొఫెషన్ రెండు కూడా కలిసిగా ఉన్నాయి. చిన్నప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా మా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళడం, అక్కడ ఉన్న మా పాలేర్లతోటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఫిజికల్గా తర్వాత మెంటల్గా కావచ్చు చాలా స్ట్రాంగ్ కావడానికి అది అంతా కూడా బాగా ఉపయోగపడింది. దెన్ ఆఫ్టర్ కరీంనగర్లో గవర్నమెంట్ సైన్స్ వింగ్లో నా ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ కాలేజీలో కూడా మంచి స్టాఫ్ ఉండేవారు. అయినా పర్వాలేదు, ఒకేసారి 10th నుంచి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చాం కాబట్టి ట్యూషన్స్ కూడా వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ ఈవినింగ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ముఖ్యంగా. ఆ తర్వాత గవర్నమెంట్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూప్లో తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఆల్మోస్ట్ ఆల్ నా స్కూల్ నుంచి ఎంఎస్సీ మ్యాథ్స్ ఉస్మానియా క్యాంపస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే విద్యాభ్యాసం చేస్తున్నాను. ఆ రోజుల్లో మరి ఎంఎస్సీ సీటు ఉస్మానియాలో రావడానికి కూడా చాలా అంటే కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడంటే కాలేజీలు ఎక్కువైపోయినాయి, రాసిన వాళ్ళందరికీ సీట్లు వస్తున్నాయి. అప్పుడు అలా ఉండేది కాదు. దట్ ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలంటే ఆల్మోస్ట్ ఆల్ టాప్ 10th ర్యాంక్ ఆర్ 12th ర్యాంక్ మ్యాక్సిమం ఉంటేనే ఓసీలకు సీట్లు వచ్చే పరిస్థితిలో ఉండేది. బట్ అయినా పర్లేదు, విగరస్గా ఎఫర్ట్స్ పెట్టి ఉస్మానియా క్యాంపస్లో ఎంఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసుకొని కొన్ని లక్షల మందికి మీరు విద్యా బోధన ఇచ్చారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే దానిలో పెద్దగా అదేదో బాగా తలకెక్కించుకొని నేను ఏదో సాధించాను అని ఆ మెంటాలిటీ నేను ముందు నుంచి కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డ్యూటీ. ఎందుకంటే మనం పిల్లలకు మంచి విద్యను అందించాలనుకున్నాం, అందిస్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం. అందులో గొప్పతనం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% స్టూడెంట్స్ గొప్పగా సెటిల్ అవుతున్నారు. ఇవాళ ఎక్కడికన్నా ప్రపంచంలో ఏ దేశం కన్నా మీరు వెళ్ళండి, తెలుగు వాళ్ళు ఒక ఆల్ఫోర్స్ వాళ్ళు ఖచ్చితంగా కనబడుతున్నారు, అంత మంచి హోదాల్లో ఉన్నారు. అదొకటే సాటిస్ఫాక్షన్. సమ్ టైమ్స్ ఇక్కడ వాస్తవం చూడాలంటే ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం అనేది అందరూ అనుకున్నట్టుగా ఇదేదో ఒక బిజినెస్ యాక్టివిటీ, బాగా డబ్బులు సంపాదిస్తారు, సుఖంగా ఉంటారు అనుకుంటారు. కానీ నిజంగా ఇన్వాల్వ్ అయిన వాడికి తెలుసు ఇది ఒక చిన్న పిల్లలతో మనం వ్యవహారం చేస్తున్నాం. అవును కదా, ఒక పౌల్ట్రీ ఫామ్ నడిపేవాడు ఎలా కేర్ఫుల్గా ఉంటాడో, ఒక చిన్న అప్పుడే పుట్టిన బిడ్డను తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటారో, మేము కూడా వీళ్ళకి ఎన్నో మంచి బుద్ధులు నేర్పాల్సినవి. అనుక్షణం బాగా కేర్ఫుల్గా ఉంటేనే వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి పొద్దున 5 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల వరకు ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద చిల్డ్రన్. వీళ్ళకి రాబోయే రోజుల్లో ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఉంది. సో ఇన్ని టెన్షన్లను తట్టుకొనైనా, ప్రెషర్ తట్టుకొనైనా ఈ వృత్తి హ్యాపీగా ఎందుకున్నాము అంటే దట్ ఈజ్ ఓన్లీ సాటిస్ఫాక్షన్. ఎంతోమంది పిల్లలు ప్రయోజకులు అవుతున్నారు కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్గా ముందుకెళ్తున్నాం. మరి ఈ రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? మీకు తెలిసిందే, ఇంకా మనం ఒక స్థాయిలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు సెల్ఫిష్గానే ఉండేవాళ్ళం, నేను బ్రతకాలి అన్న ఆలోచన. ఆ తర్వాత మనం గ్రో అయిన కొద్దీ మనం కొద్దిమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, అదొక సాటిస్ఫాక్షన్. కొద్దిమంది పిల్లలకి మనము ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాం, తర్వాత వాళ్ళకి ఫీజులో రాయితీలు కల్పిస్తున్నాం, అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా మనం గ్రో అవుతున్నప్పుడు అనేది ఏంటంటే నేను ఇంకా కూడా సమాజానికి ఏదో ఎందుకు చేయలేం, మనం ఎందుకు రిస్ట్రిక్ట్ కావాలి మనకు మనం. ముఖ్యంగా నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నుకోవడానికి ఏంటంటే పట్టభద్రులకు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. నిజానికి కూడా వాళ్ళ పక్షాన నిలిచే ఒక మంచి మనిషి కావాలి, వై కాంట్ ఐ బీ దట్ క్యాండిడేట్ అని చెప్పేసి నిలబడడం జరిగింది. బట్ ఏదేమైనా అందులో మనం లిటిల్ మార్జిన్తో ఓడిపోయినా కూడా ఇప్పటికైనా కూడా నేను దాని నుంచి ఏదో విరమించుకున్నట్టు లేదా బాధ కొద్ది ఏం లేను. డెఫినెట్గా ప్రజలు ఏదో ఒక రోజు మళ్ళీ గుర్తిస్తారు అన్న ఆశాభావంతో ఉన్నాను. సరే, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది కరీంనగర్లో? కరీంనగర్లో నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చేసింది. ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఇచ్చి ఉన్నారు. తర్వాత ఈవెన్ మొన్న ఈ మధ్యనే ఫీజు స్కాలర్షిప్ స్పెండింగ్ కూడా ఒక 600 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇటు వ్యవసాయం కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు, ప్రభుత్వం ఎట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నది. కాబట్టి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పట్ల ఉన్నాయి. కాబట్టి పెద్ద టఫ్ కాంపిటీషన్ ఎవరితో ఉంది అని నేనేం చెప్పలేను. ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న ఆశాభావంతో. ఇది నరేందర్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటంటే తాను ఏదైతే కష్టపడి ఎన్నో అంచెలంచెలుగా ఎదిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో పాట కాకుండా క్షేత్రస్థాయిలో తన విద్యా సంస్థలను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తను రాజకీయాలకు రావడానికి కారణం ఇటు విద్యార్థులకు నేను విద్యా బోధనతో వాళ్ళని అభివృద్ధి దిశలో నడిపించడం కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని విద్యార్థులకి అలాగే నేను కొంత నా నుంచి నేను చేసే సహాయం చేయడానికి నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి ఇంకో అభివృద్ధి దిశలో నడిపించే ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్.